నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రతి ఒక్కరి దినచర్యలో ఎన్నో అనుమానాలు, అపోహలు కలుగుతూనే ఉంటాయి. అసలు ఒక సమస్య ఎందుకు తలెత్తుతుంది, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏంటి? ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ అనుమానాలకు, అపోహలకు సమాధానమే మా ఈ ఆర్ తెలుగు అవేర్నెస్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. చాలామంది ఏంటంటే వాహనాలు వాడని వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. లైసెన్స్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, అలాగే హెల్మెట్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా అంటే బాధ్యత రహితంగా జర్నీ చేయడము, వెహికల్ డ్రైవింగ్ చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వం ఏదొచ్చినా, రూల్స్ ఎన్ని తీసుకొచ్చినా సరే ప్రజల్లో అస్సలు మార్పు రావట్లేదు. ప్రాణాలు మావి కావుగా అన్నట్టుగా బాధ్యత రహితంగా వాహనాలు నడుపుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో హెల్మెట్ విషయం. ₹1,00,000 పెట్టి వాహనం కొనే ఆ వ్యక్తి 500 పెట్టి ఒక హెల్మెట్ కొనడానికి సంకోచిస్తున్నాడు. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ చెక్ పాయింట్ పెట్టారని చెప్పేసి కనిపెట్టుకొని మరి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఎవరికి నష్టము, ఇలాంటి వాటి గురించి ప్రజల్లో మనం ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మనం ఇదే విషయం గురించి మనం రాచకొండ PS పరిధిలోని అల్కాపూర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ CI గారు వెంకటేశ్వర గారితో మనము ముఖాముఖి అనేది చేయబోతున్నాము. సార్ని పరిచయం చేసుకొని అలాగే వీటికి సంబంధించిన సెక్షన్స్ ఎలా ఉన్నాయో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మేము ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. చాలామంది మిమ్మల్ని చూసి భయంతో మాత్రమే హెల్మెట్ అనేది పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళ ప్రాణాలకు వస్తాయని మీరు ఎంతగానో చెప్పినా కూడా వినట్లేదు. కొత్తగా ఏమైనా రూల్స్ అనేవి తీసుకురావడం జరిగిందా? దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే రూల్స్ అనేవి కొత్తగా ఏమీ సపరేట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ రూల్సే చాలా ఇదిగా ఉన్నాయి, ఎంవి యాక్ట్ రూల్స్ అనేవి. కాకపోతే మనిషి ఆలోచన విధానం మారాలి. మనిషి ఆలోచన విధానం మారినంత వరకు చట్టాలను ఎంత కఠినంగా తెచ్చినప్పటికీ, నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేసినప్పటికీ తన వరకు రాలేదు కదా, నాది కాదు కదా అనే క్వశ్చన్ భావము మనిషిలో ఉంటుంది. ఆ మనిషిలోని ఆ ఫీలింగ్ పోనంత వరకు మనం ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చి కఠినంగా అమలు చేసినా కానీ రాదు. ఎందుకు అనంటే ఇప్పుడు హెల్మెట్ అనేది పర్సనల్, ఓకే, నువ్వు పెట్టుకోనంత వరకు బాగానే ఉంటుంది, యాక్సిడెంట్ కానంత వరకు బాగానే ఉంటుంది. యాక్సిడెంట్ అనేది ఎదుటి వాహనంతో అయితేనే యాక్సిడెంట్ కాదు. నీకు సెల్ఫ్ కంట్రోల్ లేక కింద పడ్డా కానీ, ఆ రోడ్డుకు తల తగిలినా, చిన్న రాయి తలకు తగిలినా కానీ ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతే అక్కడితోటి అయిపోతుందా అనుకుంటే అతని మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ప్రాణం పోకుండా మ్యాక్సిమము సాధారణంగా ఈ తలకు గాయాలైన హెడ్ ఇంజరీస్ అయిన కేసులలో కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కోమాలోకి వెళ్ళిన వ్యక్తిని కాపాడుకోవడానికి ఆస్తులు మొత్తం దారపోసి హాస్పిటల్ బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కేవలం ఒక 500 నుంచి 1500 వరకు స్టాండర్డ్ హెల్మెట్లు వాడితే ఓ 1500, 2000 అంతకన్నా ఎక్కువ కాదు. ప్రతి మనిషి ఇవాళ ఒక మినిమం 5000 నుంచి స్మార్ట్ ఫోన్ మీరు చూస్తుంటారు. ప్రతి మనిషి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మినిమం 5000 పెట్టింది స్మార్ట్ ఫోన్ రాదు. 5000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటాడు, 5000 అబోవ్ పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటాడు. మంచి బైక్ ఇప్పుడు ఏ బైక్ తీసుకున్నా మినిమం ₹1,00,000 పెట్టింది బైక్ రాదు. అంత అమౌంట్ పెట్టి బైక్ తీసుకుంటాడు. కానీ 500 నుంచి 1500 ఉండే హెల్మెట్ పెట్టుకోవడానికి తన స్వీయ రక్షణకు ప్రాణంతో ఉంటేనే నువ్వు బండి నడిపేది, సెల్ ఫోన్ చూసేది. అదే లేక అది పెట్టుకోవడానికి సిల్లీ రీజన్ చెప్తూ ఉంటాడు. ఒకటేమంటాడు, నా దగ్గర డబ్బులు లేవంటాడు, అది నమ్మశక్యం కానిది. తర్వాత ఇంకేమంటాడు, నాకు హెల్మెట్ అలవాట్లేదు, హెడేక్ లేస్తుంది అంటాడు. అది కాదు. అది హెల్మెట్ పెట్టుకుంటే హెడేక్ ఎందుకు లేస్తుంది? దానివల్ల హెల్మెట్ వలన యాక్సిడెంట్ అనేది పక్కకు పెడితే, నువ్వు ఒకసారి జర్నీ స్టార్ట్ చేసి హెల్మెట్ పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత దిగిన మైండ్లో ఫ్రెష్నెస్ అట్నే ఉంటుంది. ఎలాంటి టైర్డ్నెస్ కనిపించదు. కళ్ళకు దుమ్ము ధూళి నుంచి కళ్ళకు ప్రొటెక్షన్. మనం రోడ్లో ట్రాఫిక్లో పోతున్నప్పుడు పొల్యూషన్ పీల్చుకోకుండా ఆ హెల్మెట్కున్న గ్లాస్ ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా వరకు మోర్ దాన్ 50% కవర్ చేస్తుంది. ఇంటర్నల్గా తలకి ప్రొటెక్షనే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు తలకు ప్రొటెక్షనే కాకుండా ఇంటర్నల్గా మన ఆరోగ్యాన్ని కూడా ట్రాఫిక్ బారి నుంచి, పొల్యూషన్ బారి నుంచి హెల్మెట్ కాపాడుతుంది. దీన్ని ఈ వాస్తవ విషయాన్ని ప్రజలు గమనించకపోవడం ఒకటి, నిర్లక్ష్యంగా ముఖ్యంగా పెట్టుకొని హెల్మెట్ ఉన్నప్పుడు కూడా పెట్టుకోకుండా ఉండడానికి రీజన్ మెయిన్ సెల్ ఫోన్ డ్రైవింగ్కి అలవాటు పడటం. ఆ సెల్ ఫోన్ కాల్స్ వస్తాయన్న ఉద్దేశంతో హెల్మెట్ తీసి ట్యాంక్ మీద పెడతారు లేదా పక్కన పెడతారు. అది మెయిన్ రీజన్. ఇంకా కొంతమంది అయితే యంగ్ పిల్లలు ఏంటంటే హెల్మెట్ పెడితే నెత్తి ఖరాబ్ అవుతుంది, ఆ స్వెట్టింగ్కి ఎయిర్ ఫాల్ అవుతుంది అనే అపనమ్మకాలతోటి ఉంటారు. దానివల్ల కాదు అది. ఒకవేళ మీకు అలాంటిది స్వెట్టి బాడీ అనుకోండి మీది, హెల్మెట్కి లేదా తలకు వైట్ కర్చీఫ్ కట్టుకోండి, దానిపైన హెల్మెట్ పెట్టుకోండి, దాంతో సాల్వ్ అయిపోతుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సార్,
చాలా వరకు ఇది మీ వరకు తీసుకురాలేరు. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ తోటి సామాన్యుడు మాట్లాడి సమస్యను చెప్పరు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. మా ప్రాణం మా ఇష్టం, పోతే మా ప్రాణమే కదా అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలు ఉన్నారు సార్ ఈ ఎస్ సమాజంలో. ఉంటారు, కరెక్ట్ కాదన్ను. ఆ, బట్ నీ ప్రాణం అనేది నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు, నువ్వు రోడ్డు ఎక్కినావు అని అంటే నీ ప్రాణం ఎదుటివాడి ప్రాణంతో కూడా ముడిపడి ఉంటుంది. అవును, అది గమనించాలి. అవును. ఇప్పుడు అతను పడితే అతని ప్రాణం పోకపోయినా సరే ఇతను గుద్దడం వల్ల ఎదుటివారి ప్రాణం ఎస్ పోయే ఎగ్జాక్ట్, అవకాశం అయితే ఉంటుంది. అది ఎస్. అది ఇంకొకటి సార్, ఇప్పుడు చలాన్ల విషయంలో కూడా చాలామందికి ఒక అపోహ అనుకోవచ్చు, లేకపోతే నిజమా లేదా అనే దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటంటే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే, చలాన్స్ అనేవి ఇప్పుడు డిజిటలైజేషన్ అయినాయి, ఫోటో రూపంలో తీస్తున్నారు, చలాన్ అనేది వస్తుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు ఈ చలాన్ వెబ్సైట్లో చెక్ చేసుకొని మీ సేవలో పే చేసుకుంటున్నారు. అవగాహన లేని వాళ్ళు ఏంటంటే దాన్ని వదిలేస్తున్నారు. అది 1000 నుంచి 2000, 5000 వరకు కూడా పోతుంది. ఇంకొకటి, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 80% డిస్కౌంట్ పెట్టినప్పుడు నేను పే చేస్తాను అని చెప్పేసి మిమ్మల్ని కనిపెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు. అయితే ఇందులో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, మాకు చలాన్ విధించకుండా ఎక్కడైతే మమ్మల్ని ట్రాఫిక్ వారు ఆపుతారో అక్కడే మాకు హెల్మెట్ అనేది ప్రొవైడ్ చేస్తే, ఫైన్ ప్లేస్లో 500 తీసుకొని అప్పుడే హెల్మెట్ ఇస్తే బాగుంటుంది కదా, మా ప్రాణాన్ని అప్పటి నుంచే రక్షించిన వారు అవుతారు కదా అనే వాళ్ళకి మీ నుంచి సాగు. సరే, మీరు చెప్పింది ఆలోచించదగ్గ విషయం అయినప్పటికీ కూడా అక్కడ కౌంటర్ పెట్టి సేల్ చేయాలనేది ట్రాఫిక్లో సాధ్యమయ్యేది కాదు. ఎందుకు అని అంటే, మీరు అనేది ఏంటంటే మేము ఇచ్చే ఫైన్ అమౌంట్ తోటి మాకు హెల్మెట్ ఇవ్వచ్చు కదా అని అంటారు. రైట్, ఓకే. మీరు ఫైన్ వరకు ఎందుకు పోవాలి, మీరు పెనాల్టీ ఎందుకు కట్టాలని నేను అంటాను. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నప్పుడు ఫైన్ కట్టే అవసరం నీకు రాదు కదా. అప్పుడు ట్రాఫిక్ చలాన్ల దగ్గర నువ్వు హెల్మెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రాదు కదా, అసలు ఆపించుకునే పరిస్థితి కూడా రాదు కదా. నీ ఓన్ టైం అది, నువ్వు కరెక్ట్ రూల్స్ ఫాలో, కరెక్ట్ సిగ్నల్ దగ్గర ఆపినావు, యూటర్న్ దగ్గర ఉన్న దూరం ఉన్న పోయి ప్రాపర్గా యూటర్న్ చేసుకొని వచ్చినావు, ఆపోజిట్ డైరెక్షన్ పోకుండా, ట్రిపుల్ రైడింగ్ పోలేదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయలేదు, డేంజరస్ డ్రైవింగ్ చేయలేదు, లైసెన్స్ సైలెన్సర్ ప్రాపర్ కంపెనీ మీడే ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు నీకు చలాన్ పడే అవకాశం లేదు కదా. అట్లాంటప్పుడు నీకు ట్రాఫిక్ చలాన్లు, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు అమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు రూల్స్ కరెక్ట్గా పాటిస్తే మీ వరకు వచ్చి ఆపాల్సిన అవసరం ఉండదు, మీ నుంచే హెల్మెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మిమ్మల్ని చూసి పక్క వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు కదా, ఎడ్యుకేట్ అవుతారు కదా. ఎస్ సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మైనర్ వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా 8th క్లాస్ నుంచే డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా మా వాడు చిన్న వయసులోనే బండి నేర్చుకున్నాను దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మా వాడే షాప్కి వెళ్ళేస్తాడు, మా వాడే నన్ను బైక్ మీద పికప్ చేసుకుంటాడు. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మెయిన్ రోడ్కు, వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, 14 ఏళ్ళలో ఉన్న అమ్మాయి కానీ 14 ఏళ్ళలో ఉన్న అబ్బాయి కూడా డ్రైవింగ్ అనేది చేయడం జరుగుతుంది, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కరెక్ట్. అలాంటి తల్లిదండ్రులకు ఎలా చేస్తారు? ఓకే, రైట్. మీరు గుర్తించిన ఏజ్ అనేది దానికన్నా ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు కూడా పేరెంట్స్ అలవాటు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకా కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ఆ మైనర్ కనుక యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్న విషయం ఇంతవరకు చాలామందికి తెలియదు. ఇంకా క్లియర్గా మనకు సెక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మైనర్, మీరు రీసెంట్ సంఘటన చూసినట్టయితే పూణేలో చూసినాం ఒక యాక్సిడెంట్. ఒక మైనర్ బాలుడు రోడ్డు పక్కన ఉన్న ఇద్దరి మీదకి పోయి ఇద్దరు చావుకు కారణమవుతారు. కారణమైన సందర్భంలో తాత దగ్గర నుంచి ఆ వెహికల్ రిజిస్టర్డ్ ఓనర్ వాళ్ళ మదర్ పేరు మీద ఉంటే వాళ్ళ మీద కూడా ఛార్జ్ ఫ్రేమ్ అయినాయి. ఎంత నేషనల్ సెన్సేషన్ అయిందో అది అందరు కూడా గమనించి ఉన్నారు. మన దగ్గర కూడా అక్కడక్కడ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మైనర్ కనుక యాక్సిడెంట్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలకు కానీ లేదా అంగవైకల్యానికి కానీ గాయాల పాలు కానీ కారణమైనారంటే అది ఓనర్ ఎవరైతే ఓనర్ ఆఫ్ ది వెహికల్ అంటే ఒక బండి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో అతను రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ పిల్లోడి తల్లిదండ్రి కూడా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్స్ ఛార్జ్ ఫ్రేమ్ అవుతాయి వాళ్ళ మీద, చట్టపరమైన చర్యలు వాళ్ళకు ఉంటుంది. సరే, ఇతను మైనర్ అని జువెనల్ పరంగా కొన్ని హక్కుల నుండి ప్రొడక్షన్ తోటి బయటపడ్డప్పటికి కూడా తల్లిదండ్రులు లేదా రిజిస్టర్డ్ ఓనర్స్ మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేరు. కాబట్టి పేరెంట్స్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లలకు మీరు డ్రైవింగ్ నేర్పించినారు అండర్ ఏజ్లో అంటే అది కూడా విత్ ఇన్ ది 4 walls మధ్యలో ఉండాలి. 4 walls కాంపౌండ్ ఉన్న ఓపెన్ ఏరియా అయి ఉండాలి. నేర్పించిన తర్వాత విత్ ఇన్ ది ఓపెన్ ఏరియా రోడ్ల మీదకి, స్ట్రీట్లో మీ కాలనీలో ఉండే రోడ్లు కానివ్వండి లేదా మెయిన్ రోడ్ల మీదకి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్కి అలౌ చేయవద్దు. చేసినారు మాకు దొరికినారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి దొరికినారు అని అంటే మేము చట్టపరంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము, ఫైన్ విధిస్తాము, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము, కోర్టు ముందు ఆధారపరుస్తాము.
ఇక స్టూడెంట్స్ ఉంటారు, మ్యాక్సిమం మైనర్స్ అంటే 99.9% స్టూడెంట్సే ఉంటారు. వన్స్ ఒకసారి వాళ్ళు ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరు నమోదైందంటే ఫ్యూచర్ స్టడీస్కి జాబ్స్కు ప్రతి చోట కూడా అడ్డు తగులుతుంది, జాబ్స్ కూడా అనర్హులు అవుతారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకు మీరు డ్రైవింగ్ కాదు నేర్పించాల్సింది, వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వండి, అది మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాకుండా సేమ్ రిపీట్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చట్టపరంగా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అనే 3 కేటగిరీలు ఉంటాయి ఈ వైలేషన్స్లో. మోటార్ వెహికల్ యాక్ట్లో 3 వైలేషన్స్. థర్డ్ టైం వచ్చేసరికి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, స్ట్రైట్ అవే జైలుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ ఫైన్ తోటి సరిపెట్టినప్పటికీ థర్డ్ వైలేషన్కి మాత్రం ఖచ్చితంగా జైలుకి పంపించడం జరుగుతుంది. థర్డ్ టైం 100% జైలు పంపించడం. ఓకే. ఇంకొకటి సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్గా ఇది మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాము. డబ్బులు ఉన్నా లేకపోయినా సరే సామాన్యుడు ఒక లేబర్ పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేరు. నేను ఇంటికి వెళ్ళాలి అనేది మర్చిపోయి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా తాగుతాను అనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ టెస్ట్లో భాగంగా మీరు ఒకవేళ మీరు అనుకున్న దానికంటే పర్సంటేజ్ ఎక్కువగా చూపిస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎక్స్క్యూజ్లు ఎన్ని ఉంటాయి సార్? అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అని. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ట్రాఫిక్లో మేము డ్రంక్ చేసి బండి నడిపే పర్సన్ని, ఆపోజిట్ డైరెక్షన్ చేస్తూ వచ్చే పర్సన్ని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వచ్చే పర్సన్ని సూసైడ్ బాంబర్స్ అంటాం. వీళ్ళ వల్ల అని అది మా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అది వీళ్ళ వల్ల అతని ప్రాణాలకే కాకుండా ఎదుటివాడి ప్రాణాలకు హాని ఉంటుంది. తన ప్రాణాన్ని తీసుకుంటూ ఎదుటివాడి ప్రాణాలు తీసుకునే వాళ్ళని మనం జనరల్గా సూసైడ్ బాంబర్ అని అంటాం. ఇది వీళ్ళు కూడా అదే కేటగిరీలో మనం పరిగణించాలి సమాజంలో ఇప్పటి నుంచి అయినా సరే. ఆ విషయంలో బాగా అవేర్నెస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాడంటే సూసైడ్ బాంబర్ వస్తున్నాడు అనాలి, ట్రాఫిక్ వైలేటర్ సూసైడ్ బాంబర్ అనాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తున్నాడంటే అదే చేయాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అంతే. ఎందుకు అనంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటతనికి డ్రైవింగ్ మీద కంట్రోల్ ఉండదు. సో అతనైనా పడిపోయి అతని ప్రాణాలనే పోవచ్చు, లేదా ఎదుటి వాళ్ళ ప్రాణాలనే తీయవచ్చు. అట్ ద సేమ్ టైం సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అంతే. ఆ సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడుపుతున్నాడు అతను అంటే ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా కాల్ కన్జర్వేషన్ మీదే ఉంటుంది తప్ప రోడ్డు మీద ట్రాఫిక్ మీద ఉండదు. సో అతను కూడా అంతే, ఏదైనా అతను గుద్దుకోవచ్చు లేదా వేరే వాళ్ళకు యాక్సిడెంట్ చేయవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ కూడా అంతే. ఆపోజిట్ డైరెక్షన్ అతను సవ్య దిశలో వచ్చేవాళ్ళు, స్ట్రైట్ వేలో పోయే వాళ్ళు ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ తోటి నేను స్ట్రైట్గానే పోతున్నా అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతాడు. ఈ ఎదురుకొచ్చే వెహికల్ని చూడరు, ఎందుకంటే ఇది వన్ వే, ఆపోజిట్ వెహికల్ రావే అనే కాన్సెప్ట్లో స్ట్రైట్ వే వెళ్తూ ఉంటారు. ఈ ఆపోజిట్ వచ్చే అతను ఆ యాక్సిడెంట్ కారణం అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ డేంజరే. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే ఫస్ట్ టైం కనుక దొరికినట్టయితే, ఫస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకసారి పోలీసులు పట్టుకొని టెస్ట్ కనుక నువ్వు పాజిటివ్ వచ్చిందంటే ఫైన్ వేయడానికి పోలీసులకు, ఇండియా మొత్తంలో కూడా పోలీసులకు పవర్ లేదు. అది స్ట్రైట్ అవే కోర్టు ఛార్జ్షీట్కి వెళ్ళిపోతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ టైం అయితే తక్కువ పర్సంటేజ్ కనుక వచ్చింది అని అంటే, ఆల్కహాలిక్ పర్సంటేజ్ తక్కువ వచ్చింది అని అంటే మాత్రం ఫైన్ తోటి సరిపెడతారు. వాళ్ళు ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ మేము పేరెంట్స్ లేదా వాళ్ళ సంరక్షకుల, వాళ్ళ గార్డియన్ సమక్షంలో కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ ఇక్కడ మన ట్రైనింగ్ రాచకొండ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పర్సనల్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. పర్సనల్ కౌన్సిలింగ్ ఒక 1 అవర్ ఇస్తారు దాదాపుగా. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము. అతని ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ని మేము కాన్సిఫికేషన్ చేయడం కొరకు, ఫర్దర్ యాక్షన్ కొరకు కన్సర్డ్ ఎక్కడ ఆయన లైసెన్స్ ఎక్కడిని ఏ ఆర్టీ అయితే ఇచ్చినాడో ఆ ఆర్టీఓకి మేము రాస్తాము. సో ఇది చేసి పంపిస్తే అక్కడ ఏమైందంటే ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్, మన ఫస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 2 months సస్పెండ్ చేస్తారు ఆ లైసెన్స్ని. తర్వాత పెనాల్టీ ఫైన్స్, 2 పెనాల్టీ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. సెకండ్ టైం కనుక అదే పర్సన్ దొరికినట్టయితే అక్కడ కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంటుంది, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదనంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ని 6 months సస్పెండ్ చేస్తారు. అదే పర్సన్ కనుక థర్డ్ టైం దొరికినట్టయితే అక్కడ కోర్టులో కనుక 100% జైలుకి పోతాడు. అది 1 రోజు, 2 రోజుల, 3 రోజులు అనే తర్వాత విషయం. జైలుకి 100% జైలుకి పోతాడు. ఇక్కడ లైసెన్స్ మాత్రం పర్మనెంట్గా ఇక అతనికి జీవితకాలం, లైఫ్ టైం జీవించి ఉన్నంత వరకు అతనికి లైసెన్స్ ఎక్కడ ఏ అథారిటీ నుంచి కూడా ఇవ్వబడదు. ఇంత కఠినమైన రూల్స్ ఉన్నాయి. అంటే ఎలా తెలియాలి సార్? ఇప్పుడు అతను కంపల్సరీ ఈ శిక్షకు అనుభవించి వచ్చాడు, థర్డ్ టైం కూడా ట్రాఫిక్ వారికి దొరికాడు, శిక్ష అనుభవించాడు, అతని ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, దాని మీద మొత్తం బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. మొత్తం ఆన్లైన్ డేటాబేస్ కదా, ఓకే, క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, అలాగే సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉండాలి సార్? ఇప్పుడు బేసిక్గా మినిమం 36%. మినిమం 36. ఓకే, 35 ఉంటే ఛార్జ్ చేయము, 36 నుంచి ఛార్జ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే సేమ్ మిషన్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకటే మిషన్ అందరికి వాడుతూ ఉన్నారు, దీనివల్ల మేము కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉన్నాం. లేదు, మిషన్ అనేది ఒకటే ఉంటుంది. మిషన్ అనేది 2 కాస్ట్ ఉంటుంది, అది ఒకటే ఉంటుంది. కాకపోతే మీరు మిషన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయరు.
ఏ పర్సన్ కూడా టచ్ చేయండి. టచ్ చేయకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ పైప్ తోటి ఉంటుంది. ప్లాస్టిక్ పైపే అతను నోట్లో పెడతాము. మిషన్కి దానికి దాదాపు 6 ఇంచ్ మన 6 మన హాఫ్ ఫీట్ లెంత్ ఉంటుంది. అది 6 to 10 ఇంచెస్ లెంత్ పైప్ ఉంటుంది. ఇక నీకు ఎంతమందికి వాడినా కానీ దాంతో వచ్చే ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు మీరు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వీడియోలలో కొన్ని ఆ పైప్ అవి వాడే పైప్స్ కూడా డిస్పోజల్ పర్ పర్సన్ పర్ వన్ పైప్ అంతే. దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే సార్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, నేను మీ వీడియోలు చూడడం ద్వారా అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియోలు చూసి వాటి కింద కామెంట్స్ ఉన్నాయంటే కామెంట్స్ నుంచి ఒక చిన్న పాయింట్ తీసుకుంటాను సార్. దాంట్లో ఏముందంటే 2 times 3 times 4 times కూడా అతని దగ్గర పెట్టడం జరుగుతుంది. 1 time పెడితేనే తను ఎంత పర్సెంటేజ్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అంటే పాయింట్స్ అంటే ఓకే మీకు అర్థమైంది. పాయింట్స్ ఊదిన ప్రతిసారి పాయింట్స్ చేంజ్ అవుతాయని అంటారు. అంటారు 1 time అయితే తెలుస్తుంది కదా అని అంటారు. అయితే మనిషి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది ఒకసారి ఊదినప్పుడు ఫస్ట్ టైం ఊదేటప్పుడు భయం ఉంటుంది. తర్వాత ప్రొసీజర్ మనం చెప్పిన పద్ధతులు ఊదకపోవడం ఉఫ్ అంటాడు. ఉఫ్ అంటే రాదు అని ఆ ప్రెజర్ తోటి వదిలే గాలి మినిమం 5 seconds అయితే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. మినిమం 5 seconds నాన్ స్టాప్గా ఊదాలి. ఊదితే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఆ ఊదే క్రమంలో కొంచెం హెచ్చు తగ్గులతోటి ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రీడింగ్ డిఫరెన్స్ వస్తుంది. అందుకనే మేము ఆ యాక్యురేట్ ఫ్లో ఊదడం అనేది ఫ్లో వచ్చేంత వరకు మేము ఊదిస్తుంటాం. అది తేడా. అంతే తప్ప ఏదో పెరగాలని కాదు, లేకపోతే అతన్ని ఫిక్సప్ చేయాలన్న ఉద్దేశం కాదు. నీ దగ్గర ఆల్కహాల్ నువ్వు తక్కువ కన్జ్యూమ్ చేసినావు అనుకో, నువ్వు 2-3 times కాదు 30 times ఊదినా కానీ 1-2% తేడా వస్తుంది. అంతే తప్ప అది పెరగదు, తగ్గదు. దాంట్లోనే ఏముందంటే సార్, వీళ్ళు కావాలనే దాన్నే ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కువసేపు ఊపిస్తే వీళ్ళు అనుకున్న పాయింట్స్ రీచ్ అవుతుంది, అప్పుడు ఫైన్ అయ్యొచ్చు అనేది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? 100% తప్పదు. ఓకే, రాంగ్ అంటారు. 100% రాంగ్. ఓకే, ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్ విషయం కూడా సార్ మీరు ఆల్రెడీ చెప్పారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి మైనర్ అయినప్పటికీ మేజర్ అయినప్పటికీ ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? సెల్ ఫోన్ డ్రైవింగ్ సాధారణంగా 1000 రూపీస్ చలానా పడుతుంది. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను, డాక్టర్స్ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. మాకే లేని అంత అర్జెంటు బండి నడిపేటప్పుడు వీళ్ళకి ఎంత ఉంటుంది అంత అర్జెంట్ చెప్పండి. ఓకే, అవును. మాకు ఎమర్జెన్సీ, మాకు కాల్స్ వస్తేనే మేము బండి పక్క కాపి ఫోన్ మాట్లాడతాం. మాకు లేని ఎమర్జెన్సీ మీకేముంటుంది? వెళ్తే ఆఫీస్కు, వెళ్తే ఇంటికి, అంతే కదా. అవును. మీది ఏంటంటే ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చినా కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, మదర్ చేసిందో, ఫాదర్ చేశాడో, వైఫ్ చేసిందో, చిల్డ్రన్ చేశారో, చేశారనుకోండి, ఫోన్ కాల్ నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలనుకున్నావు, బండి సైడ్ తీసుకోండి, పక్కకు తీసుకోండి, 5 seconds 10 seconds మాట్లాడాలి. లేదు బండి ఎక్కేటప్పుడు నీకు కాల్సే రావద్దు అనుకున్నావు, డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ప్రయాణించండి, సేఫ్గా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సార్, ఇది పర్సనల్గా నా క్వశ్చన్ సార్, ఇది మొబైల్ హెల్మెట్లో పెట్టుకొని నడిపేవారు కాకుండా, హెల్మెట్ లేకుండా కూడా మెడ ఇలా వంపి మాట్లాడేవారు కాకుండా బ్లూటూత్ అనేది యూజ్ చేయడం కామన్గా అయింది, సర్వసాధారణమైంది. ఎందుకంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు, నేను ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో చాలామంది బ్లూటూత్ తీసుకుంటున్నారు, వైర్లెస్. అది పెట్టుకొని క్యాజువల్గా మొబైల్ అనేది పాకెట్లోనే ఉంటుంది. 4-wheeler కావచ్చు, 2-wheeler కావచ్చు, డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. దీనికి కూడా ఏదన్నా ఉంటుందా, అంటే ఇలా కూడా చేయకూడదు అని ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఏదైనా అంతే. ఒకటే మనము ఒకటే ఈ మీరు వేసే క్వశ్చన్లన్నింటిలో ఒకటే తేడా గమనించండి. సెల్ ఫోన్ వాడుతూ ఇది చేసినావు, ఫోన్ ఇట్లా పెట్టి మెడ మధ్యలో పెట్టి లేదా సింగిల్ హ్యాండ్ తోటి పెట్టుకొని నడిపినావు అని అంటే నీకు స్టీరింగ్ లేదా హ్యాండిల్ కంట్రోల్ ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇక బ్లూటూత్ అన్నారు చూసినారా, బ్లూటూత్ తోటి హ్యాండిల్ కంట్రోల్ ఉండొచ్చేమో, బట్ మెంటల్ కాన్షియస్ అనేది ఉండదు. నీ మెంటల్ కాన్షియస్ అంతా కాల్ మీదనే ఉంటుంది. రోడ్డు మీద ఏం జరిగేది నీకేమే ఉంటుంది, కోల్పోతాం కదా. సో అది కూడా సేఫ్ సైడ్ అయితే కాదు. ఒక్కటే ఇంత పర్ఫెక్ట్గా నువ్వు డ్రైవింగ్ చేసి నువ్వు ఇవన్నీ రూల్స్ అన్ని పాటించుకుంటూ పోతుంటే నీకు రోడ్డు మీద లైఫ్ గ్యారంటీ ఎంత అంటే 50%. నువ్వు అంత పర్ఫెక్ట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేసుకుంటూ రోడ్ కండిషన్, బండి కండిషన్ అంతా మంచిగా ఉంటే 50% నీ చేతిలో. మిగతా 50% అనేది అది ఏ డైరెక్షన్ అన్నా రావచ్చు, ఆ లెఫ్ట్ రావచ్చు, రైట్ రావచ్చు, బ్యాక్ రావచ్చు, ఫ్రంట్ రావచ్చు. కొన్నిసార్లు మన అదృష్టం, మన బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే అది న్యాచురల్ ఎఫెక్ట్ కూడా అయి ఉంటుంది. న్యాచురల్ ఎఫెక్ట్ ఎట్లా అంటే పోతూ ఉంటావు, రోడ్డు సర్ఫేస్ చక్కగా ఉండదు, గుంతలు టైర్ పడుతుంది, పడిపోతావు. ఇకపోతే యానిమల్స్ ఉంటాయి,
కుక్కలు పందులు పిల్లులు ఇవి వస్తుంటాయి. సడన్గా ఫ్రంట్ టైర్ 2 వీలర్ ఉందనుకోండి, 3 వీలర్ ఉందనుకోండి, అది రన్నింగ్లో వచ్చి ఫ్రంట్ టైర్ సైడ్ నుంచి కొట్టింది అనుకోండి, పడిపోతాం. వెహికల్తో సహా మనం బ్యాలెన్స్ అందుకనే డ్రైవింగ్ ఫీల్డ్లో డ్రైవింగ్ తోటి మనం రోడ్డు మీదకి వస్తున్నాము అని అంటే 50% మన చేతులు. అది కూడా ఎప్పుడు 100% నువ్వు పర్ఫెక్షన్ తోటి ఉంటే. ఓకే. ఈ సెల్ ఫోను, డ్రంక్ అండ్ డ్రైవింగ్, లేకపోతే పక్క మన సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, ఇట్లాంటి హెల్మెట్ లేకుండా, ఇట్లాంటి అన్నీ లేకుండా నువ్వు అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటా పోతే 50% నీ చేతిలో. ఓన్లీ 15 అంతే. 50% నీ చేతిలో. మిగతా 50% నీ చేతిలో ఉండదు. ఎంత నేను 30 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, 40 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను, ఎంత సొంత డబ్బా కొట్టుకున్నప్పటికీ కూడా నీ చేతిలో ఉండేది 50% మాత్రమే. అందులో అది ఏ వీలర్ అయినా, 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, ఏదైనా సరే. సీట్ బెల్ట్ కూడా సార్, ఇప్పుడు మీరే చెప్పారు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో, నాకు అన్ని తెలుసా అంటూ ఉంటారు. అలాంటి వారు సీట్ బెల్ట్ వాడరు. నా చిన్నప్పటి నుంచే నాకు కార్ అలవాటు ఉందని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కటండి, నువ్వు 40 ఇయర్స్ నడుపు, 50 ఇయర్స్ నడుపు, యాక్సిడెంట్ అనేది ఒకటేసారి జరుగుతుంది. అది కూడా ఒక 4-5 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. అట్లాంటప్పుడు నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏం చేసుకుంటాం? కనబడదు. అంతే కదా. నువ్వు సీట్ బెల్ట్ అంటున్నాము. సీట్ బెల్ట్ ఏం చేస్తారంటే కొంతమంది అది ఊకే సౌండ్ వస్తుందని చెప్పి దానికి ఇప్పుడు సీట్ బెల్ట్ హుక్ ఉంటుంది. ఆ హుక్ విడిగా దొరుకుతాయి మనకు. ఆ హుక్ తీసి దాంట్లో పెడతాడు. ఆ హుక్ తీసి దాంట్లో పెట్టేస్తాడు, అది సౌండ్ రాకుండా. కానీ అప్పటివరకు నువ్వు తిరగనంత, ఏది జరగనంత వరకు అంత మంచిగానే ఉంటుంది. జరిగిన తర్వాత తెలుస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందని అందరికి కామన్గా తెలిసింది. అప్పుడు నువ్వు సీట్ బెల్ట్ బండిలో నీకు ఎయిర్ బ్యాగులు 4 ఉంటుంది, 6 ఉంటుంది. నువ్వు సీట్ బెల్టే ప్రాపర్గా పెట్టినప్పుడు 6 ఎయిర్ బ్యాగులు ఉంటుంది, 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. నువ్వు బెంజ్ కార్ వాడినా అంతే, మారుతి 800 వాడినా అంతే, ఆ 7 సీటర్ ఆటో పోయినా అంతే. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టడం వల్ల కూడా సార్ కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు అనుకోకుండా నీళ్ళల్లో పడిపోయింది కారు, చెరువులో అవ్వచ్చు, కాలువలో కావచ్చు, సమ్ ఏదో ఒక రీజన్ వల్ల మనం బయటికి రావాలంటే ఆ టైంలో అదంటే స్ట్రక్ అయిపోతుంది, బెల్ట్ అనేది ఓపెన్ కాకపోవడం మేము ఇరుక్కొని ప్రాణాలను కోల్పోయినాము అని అనే వాళ్ళకు దానికి ఏంటి సార్? సీట్ బెల్ట్ అనేది సరే ఓకే, మీరు అనేది నీళ్ళల్లో పడితే పోవడం అనేది, నీళ్ళల్లో పడే సందర్భాలు ఎన్ని ఉంటాయి? రేర్ కేసెస్. 1% కూడా ఉండదు. 1% కూడా ఉండదు, మైనస్లో ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా నీకు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కారు, అందులో మనం రీసెంట్గా చూసినాం ఇక్కడ ఒక పిల్లలు పోచంపల్లి దగ్గర 4 పిల్లలు, అది బేస్ చేసుకొని మిమ్మల్ని అడగడం జరిగింది. అది సీట్ బెల్టే పెట్టాల్సిన అవసరం లేదు, దానికి సీట్ బెల్టే రీజన్ కాదు కదా. నువ్వు నీళ్ళలో పడిపోయినావు అని అంటే డోర్లు, ప్రతి బండికి డోర్లు ఉంటాయి ఆటోమేటిక్గా. వాటర్ అనేది డేంజర్. ఆ వాటర్లో పడ్డప్పుడు డోర్లు కూడా లాక్ కావు, ఒక్కోసారి ఓపెన్ కావు. నువ్వు సీట్ బెల్ట్ లేకపోయినప్పటికీ కూడా, సీట్ బెల్ట్ ఉంది అనుకుందాము, సీట్ బెల్ట్ వల్లనే నేను లేకపోలేదు, డోర్ ఓపెన్ అయిందంటే సీట్ బెల్ట్ వల్ల ఇతను ప్రాణం పోయింది అనుకుంటావు. డోరే ఓపెన్ కానప్పుడు సీట్ బెల్ట్ రీజన్ ఎట్లా అవుతుంది? కాదు కదా. డోర్ కూడా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కదా. అంతే. డోర్ ఓపెన్ అయిన తర్వాత బెల్ట్ వెళ్ళకుండా నువ్వు డోర్ ఓపెన్ అయింది, బట్ సీట్ బెల్ట్ తొందర రావడం వల్ల నేను బయటికి రాలేకపోయినాడు అతను అంటే మనం గెస్ చేయొచ్చు. అక్కడ డోర్లే ఓపెన్ కాలే, బండి అట్లా మునిగిపోతుంటుంది. అయితే ఇంకొకటి సార్, ఈ మధ్య చలాన్స్ కూడా ఒక వెహికల్ నెంబర్తోనే ఇంకో నెంబర్ కూడా ఉన్న వెహికల్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అయితే ఒక నెంబర్ మీరు చలాన్స్ ఫోటో రూపంలో తీసినప్పుడు వేరే వాళ్ళకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అలా చాలామంది కూడా ఎదురుపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్. అంటే ఇది ఎందుకు జరుగుతుంది సార్ ఇలా? అయితే దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసేమో, ఒక నెంబర్ని ఇంకో నెంబర్కి వాడతారు. థెఫ్ట్ జరిగినప్పుడు ఏమైందనంటే, వాడు సేమ్ నెంబర్ బండి మీద సేమ్ నెంబర్ తోటి తిరగడు. తిరగకోకుండా దారిన పోయే బండి ఏది కనపడితే ఆ నెంబర్ తీసి దీన్ని తగిలిస్తాడు. ఓకే. దీనికి తగిలిచ్చినప్పుడు అది 4 వీలరా 2 వీలరా చూడడు వాడు, మొదలే అఫెండర్ కాబట్టి చూడడు. అట్లాంటి రీజన్ ఒకటి ఉంటుంది. అది రేర్ కేసులలో అదొక 10% ఛాన్సెస్ ఉంటాయి అట్లా. తర్వాత ఇంకొకటేమో టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ చలాన్స్ అంతా మనం ఒక సింగిల్ డిజిట్ తప్పు కొట్టినప్పటికీ ఆ వెహికల్ డేటాబేస్ మారిపోతుంది. క్లాసిఫికేషన్, వెహికల్ క్లాసిఫికేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. అది 2 వీలర్ ఉన్నది 4 వీలర్ అవుతుంది, 4 వీలర్ ఉన్నది హెవీ వెహికల్ అవుతుంది. ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి మా దృష్టికి ఆన్లైన్లో వాట్సాప్లో కూడా మన కంప్లైంట్ చేస్తారు, మెయిల్ చేస్తారు. మెయిల్ చేసినప్పుడు మళ్ళీ మేము ఆ డాటా అంతా కలెక్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి ఆ చలాన్ రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెక్ పాయింట్లు పెట్టినప్పుడు ఇలాంటి కేసెస్ వచ్చినాయి అనుకోండి సార్, నాకు నా వెహికల్ కాదు ఇది వేరే వెహికల్ నాకు వచ్చినాయి అన్నప్పుడు మీరు ఫర్దర్గా అప్పటికప్పుడు ఏమన్నా సొల్యూషన్? అప్పటికప్పుడు ఇది ఆన్లైన్ కాబట్టి ఇమీడియట్లీ ఉండదు. ఓకే. ఇమీడియట్లీ ఉండదు కాబట్టి నేను చలాన్ జనరేట్ చేసినానంటే నేను ఒక లెటర్ ద్వారా నా పై ఆఫీసర్ డీసీపీ గారికి ఒక లెటర్ పెట్టి, కన్సర్న్ డీసీపీ గారికి లెటర్ పెట్టి, ఆ లెటర్ ద్వారా ఆయన చూసి ఎవిడెన్స్ అంతా కరెక్ట్గా ఉందనుకుంటే డ్రాప్ చేస్తాను. ఖచ్చితంగా న్యాయం అయితే 100% జరుగుతుంది. ఫైనల్గా సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ అనేవి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది. అది వారసత్వంగా
సైలెన్సర్స్ని మోడిఫై చేయడం జరుగుతుంది. అదొక వారసత్వంగా తీసుకుంటున్నారు. పక్కింటోడు పెట్టిండు, నా ఫ్రెండ్ పెట్టిండు అని చెప్పేసి నేను వాటి విషయంలో స్పెషల్ డ్రైవ్ దాదాపు ఒక 2 months నుంచి నడుస్తుంది మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం. సార్ బండి కనుక దొరికిందనంటే అక్కడికక్కడే సైలెన్సర్ రిమూవ్ చేయిస్తాము. 1000 రూపీస్ ఫైన్ పడుతుంది. ఫైన్ కట్టిస్తాం ఖచ్చితంగా. తీసిన సైలెన్సర్ని డిస్ట్రాయ్ చేస్తాం, దాన్ని వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి ఉండదు, స్క్రాప్గా డిస్ట్రాయ్ చేస్తాం ఆ తీసిన సైలెన్సర్. అలా రోజు 10 నుంచి 20-25 వెహికల్స్కి చలాన్ ఇంపోజ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారు. ఒక దగ్గర కాకపోతే, ఒక పాయింట్ దగ్గర కాకపోతే ఇంకో దగ్గరైనా ఖచ్చితంగా దొరకాల్సిందే. ఇప్పటికీ మీరు ఎవరైనా కనుక వాడుతున్నట్టయితే మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు కంపెనీ మేడ్ ఏదైతే ఉందో ఆ బండికి ఈ సైలెన్సర్, ఈ బండికి ఈ సీసీకి ఈ సైలెన్సర్ ఫిట్ అని కంపెనీ డిజైన్ చేసి ఉంటుంది. దాన్ని మాత్రమే, బండి ఎమ్మటి వచ్చిన సైలెన్సర్ని మాత్రమే వాడండి. ఒకవేళ మీ బండి పాతకాలం అయింది, అది పోయింది, ఆ సైలెన్సర్ పనికి రాకుండా పోతున్నప్పటికీ మళ్ళీ సేమ్ సైలెన్సర్ మీ కంపెనీ పోయి అడిగితే ఆర్డర్ పెడితే ఇస్తారు, అవి మాత్రమే వాడండి. అదర్వైజ్ వాడినారనంటే మాత్రం చలానా 1000 రూపాయలు అవుతుంది, సైలెన్సర్ పోతుంది. సెకండ్ టైం, థర్డ్ టైం కనుక అయిందనంటే బండిని సీజ్ చేసి కోర్టులో కోర్టు ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ సౌండ్ పొల్యూషన్లో భాగంగా సార్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కు సైలెన్సర్ అనేది, ఈ సౌండ్ డిజిబుల్స్ అనేది ఎలా, అంటే సౌండ్ మెజరింగ్ మీటర్స్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా అట్లా మాకు డౌట్ వచ్చినప్పుడు సౌండ్ మెజరింగ్ మిషన్ తోటి చూస్తాం. జనరల్గా కంపెనీ బండికి సైలెన్సర్ మీద కూడా కంపెనీది ఏదో ఒక లేబుల్ వేస్తారు, అవును, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కంపెనీ మేడా కన్వర్టెడ్ మేడా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది. ప్రింటెడ్ లేబుల్స్ వస్తాయి దాని మీద, సైలెన్సర్స్ మీద. థ్యాంక్ యూ సార్, మీరు రాగానే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని తీసుకున్నారు, మాకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మీరు మీ నుంచి మన రాష్ట్ర ప్రజలకు కావచ్చు, వాహనాలు నడుపుతున్న వారికి ఏదన్నా ఒక 2 మాటలు చెప్పాలంటే, అంటే ట్రాఫిక్ రూల్స్ విషయంలో. ఖచ్చితంగా ఒకటే మీ అందరికీ, ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రాణాలు రోడ్డు ఎక్కినారనంటే మీ ప్రాణాలు మాత్రమే కాదు, ఎదుటి వారి ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానికన్నా ముందు నువ్వు రోడ్డు ఎక్కుతున్నావు అని అంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి పోయేంత వరకు నీ ఇంటి దగ్గర నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ భార్య పిల్లలే కావచ్చు, నీ కుటుంబం నీ మీద డిపెండ్ అయి ఉన్నదని, నీ మీద ఆధారపడి ఉన్నది, నువ్వే ఆ కుటుంబానికి దిక్కు అనుకోని మాత్రం అనడం మాత్రం మర్చిపోకండి. అది అబ్బాయిలు అయితే మాత్రం నీకు ఫ్యూచర్ ముందున్నది. నీ తల్లిదండ్రులు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆశల మీన్స్ ఏదో నువ్వు సంపాదించే వాళ్ళని ఉద్ధరిస్తావని కాదు, ప్రయోజకుడు అవుతావని చెప్పి ఈ భూమి మీదకి వాళ్ళు నిన్ను తీసుకొచ్చినందుకు నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటావని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నీ ప్రాణాలు నీ ఒక్కడి కాదు, నీ ప్రాణాల వెనుక చాలామంది ఆశలు, ఆశయాలు, ఆధారిత కుటుంబాలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకుండా రోడ్డు ఎక్కిన ప్రతిసారి 100కు 100% నువ్వు రూల్స్ పాటించుకుంటూ జాగ్రత్తతోటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని నీ గమ్యస్థానాలను చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్.